ప్రతినిధులకి కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు తారుమారాయి అనడానికి నిదర్శనం 2024 ఎన్నికలే. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసిన దానికన్నా ఇంకా ఎక్కువ ఓట్లు ఎలా పడిపోతాయి. అలాగే ఎన్నో లక్షల ఓటింగ్ మెషిన్లు కొన్నారు, అందులో కొన్ని వినియోగించారు, కొన్ని వినియోగించలేదు. మిగతా ఆ లక్షల ఓటింగ్ మిషన్ల ప్లేస్లు ఏమయ్యాయి అంటే వీళ్ళు వేసిన దొంగ ఓట్లతోని ఆ మిషన్ ప్లేస్లో ఈ మిషన్లు మార్చేశారా, ఏం జరుగుతుంది? అలాగే ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లన్నీ డిస్ట్రాయ్ చేయమని ఎవడిచ్చాడు వాడికి అధికారం? ఎవడిచ్చాడు అధికారం? ఎంత విచక్షణ అధికారం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారికి ఓట్లు ఇంటర్ఫీర్ అవ్వాలని లేకపోయినా కూడా వాళ్ళకున్న విచక్షణ అధికారాలతో ఓట్లు నాశనం చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు మనం ఎంక్వైరీ చేసిన ఆ ఓట్లు కనబడిన పరిస్థితి. సుప్రీంకోర్టు జడ్జి కూడా అడిగారు ఈ విషయంలో, ఎందుకు డిస్ట్రాయ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అంటే వారి దగ్గర సమాధానం లేదు. జరిగిపోయిన డ్యామేజ్ జరిగిపోయింది. కావున ప్రతిపక్షాలు ఇతర మేధావులు భారతదేశంలో బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టమని మళ్ళీ కోరుతున్నారు. ప్రపంచ దేశాలు చాలా, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ రోజుకి కూడా బ్యాలెట్ పేపర్ విధానాన్ని పాటిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ దుర్వినియోగం టెక్నాలజీ వాడుకొని ఓటింగ్ మెషిన్ ద్వారా జరుగుతుంది కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలో బ్యాలెట్ విధానం ద్వారా ఓట్ చేయమని అడుగుతున్నారు. ఈరోజు మేధావులు రాజకీయ పక్షాలు కూడా అదే కోరుకున్నారు. ప్రజల్లో కూడా మీరు అందరూ కూడా ఇదే విధంగా మార్పు వచ్చి లంచానికి అమ్ముడుపోకుండా మీ ఓటు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. బెటర్ ఆంధ్రప్రదేశ్ తరఫున త్యాగరాజన్, ఉత్తరాంధ్ర కన్వీనర్. థ్యాంక్ యూ. 4 ఎన్నికల తర్వాత భారతదేశంలో చాలా అవకతవకలు జరిగినాయి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వాడకం వల్ల. అంటే ఏ విధంగా అంటే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓట్లు పడినాయి ప్రజలు వేసిన ఓట్ల కంటే. అదే కొన్ని ప్రాంతాల్లో ఆపండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ పడింది. తర్వాత ఎవరు తెలియకుండా వాటిని భద్రపరిచిన గదిలోకి వెళ్ళడం, తర్వాత రిజల్ట్ తారుమారు చేయడం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇలా వివిధ ఆరోపణలు, తర్వాత ఆ మెషిన్లో కూడా సాఫ్ట్వేర్లో ఏదో అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది. అందు నిమిత్తం రిజల్ట్ మారిపోయింది. దీనివల్ల నిజాయితీగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి అన్యాయం జరిగింది. ఈ విషయమై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించే పారదర్శకత నిరూపించమని ఎన్నోసార్లు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ముఖ్యంగా వినిపించుకోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రిజల్ట్నే 8 రోజుల్లో డిస్ట్రాయ్ చేయమని భారత ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పడం చాలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఇందులో ఖచ్చితంగా అనుమానం లేదు. ఇటువంటి పునరావృతం కాకుండా మీ యొక్క అభిప్రాయాలను అది తెలియజేయాలి. కాబట్టి బెటర్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ 2 ఇవాళ రౌండ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ మేధావులు, రాజకీయ పార్టీలు వారి యొక్క విలువైన సలహాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.